పప్పయ్య లీవ్స్ డెంగ్యూలో ఎంతవరకు యూజ్ అవుతాయి దాని గురించి తెలుసుకుందాం. హాయ్, ఐమ్ డాక్టర్ సృజన, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, మెడిస్టార్ హాస్పిటల్స్, అమీర్పేట్. మనకి ఇప్పుడు డెంగ్యూ సీజన్ నడుస్తూ ఉందండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఎవ్రీ వన్ ఆర్ కమింగ్, పప్పయ్య లీఫ్ జ్యూస్ తాగితే ప్లేటెట్స్ పెరుగుతాయా లేదా? దాని గురించి ఫస్ట్ క్వశ్చన్ అందరూ అడుగుతున్నారు నన్ను. ఐ హ్యావ్ లైక్ గుడ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్, పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ దాట్. దాని గురించి కొంచెం డిస్కషన్ చేద్దాము. జనరల్గా ఇప్పుడు ఏంటంటే పప్పయ్య లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అంటే పప్పయ్య లీవ్స్ నుంచి తీసే జ్యూస్ ప్లేట్లెట్స్ ఇంప్రూవ్మెంట్ గురించి ఎంతవరకు యూజ్ అవుతాయి? జనరల్గా మనం ఎలా చూస్తూ ఉంటామంటే దేర్ ఆర్ బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఇన్ దిస్ పప్పయ్య లీఫ్. దానివల్ల ఏమవుతుందంటే ప్లేట్లెట్ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్కి, ఇన్ఫ్లమేషన్ ఇంప్రూవ్మెంట్కి, అంటే మనకి జనరల్గా అంటే వైరల్ ఈజ్ సంథింగ్ విచ్ కాల్స్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. సో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడం కోసం హెల్ప్ చేస్తూ ఉంటుంది. ప్లేట్లెట్స్ మీద డైరెక్ట్గా ఆ లీనేజ్ మీద యాక్షన్ ఎప్పుడూ లేదు. స్టిల్ మనం ఏం చూస్తున్నామంటే బయట ఇది ఒక మిత్లా తీసుకుందామా లేకపోతే అది నిజంగానే వర్క్ చేస్తుందా అంటే బయట ఇంకా ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి. స్టిల్ ఫేజ్ 2 ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి. దేర్ ఈజ్ అ యూజ్ ఆర్ నాట్ అన్నది ఇప్పుడు మనం మాట్లాడేది కాదు దాని గురించి. బట్ దేర్ ఈజ్ వన్ యూజ్ విత్ ద పప్పయ్య జ్యూస్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఏంటంటే కీమోథెరపీ వల్ల వచ్చే థ్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్స్ తగ్గించే విధానం. కీమోథెరపీ అంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మనం కీమోథెరపీ అని ఒక ట్రీట్మెంట్ ఇస్తాం. దానివల్ల జరిగే ప్లేట్లెట్స్ తగ్గిస్తే దేర్ ఈజ్ సమ్ యూజ్ ఫ్రమ్ పప్పయ్య లీఫ్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అన్నది ఒక స్టడీలో మనకు తెలిసింది. బట్ స్టిల్ ఇంకా కూడాను మనకి దాని గురించి ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి. బట్ దెర్ ఈస్ నో రాంగ్ ఇన్ టేకింగ్. బట్ దానివల్లే పెరుగుతాయి అన్నది అయితే మాత్రం దట్ ఈస్ అ మిత్ అండి. బికాస్ దెర్ ఈజ్ సమ్ అదర్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అండ్ మెడికేషన్స్ ఫర్ ద డెంగ్యూ టు గెట్ ట్రీటెడ్. అందుకని చెప్పేసి మీరు హాస్పిటల్కి రాకుండా ఓన్లీ ఇంట్లో పప్పయ్య జ్యూస్ తీసుకుంటే పెరిగిపోతాయా అంటే యు ఆర్ కాంప్లికేటింగ్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇన్ దాట్ వే. ప్లీజ్ కమ్ అండ్ ఆస్క్ ద డాక్టర్ వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఆర్ నాట్ అన్న పాయింట్ గురించి. సింపుల్ గా జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ ఈస్ సంథింగ్ సమ్టైమ్స్ హెర్బల్ విల్ కాజ్ లివర్ టాక్సిసిటీ. సో వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఆర్ నాట్ డాక్టర్కి వచ్చి హాస్పిటల్ గైడెన్స్ తీసుకుని డాక్టర్ గైడెన్స్ తీసుకుని యూస్ చేస్తే బెటర్. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్ మెడికేషన్స్ ఎట్ హోమ్ బై యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ కమ్ అండ్ ఆస్క్ ద డాక్టర్ బిఫోర్ టేకింగ్ ఎనీ సెల్ఫ్ మెడికేషన్. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.